హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరు ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా జయప్రభాస్ అని 200% కామెంట్ చేసి ఈ వీడియో అండి స్కిప్ చేయకుండా చూస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అని అంటే, అసలు మనకి 8th డే ఈవినింగ్ రోజు నుంచి ఈవినింగ్ షోస్ నుంచి వెళ్ళి చాలా అంటే చాలా ఫాస్ట్గా ఆన్లైన్లో టికెట్స్ ఫిల్ అవుతున్నాయి. అండ్ డైరెక్ట్గా టికెట్స్ తీసుకునే వాళ్ళు కూడా పెరిగారు అని మనకైతే తెలుస్తుంది. అంటే నైజాం కానీ, సీడెడ్ కానీ, ఆంధ్ర కానీ, అంటే మనకు ఓవర్సీస్లో కూడా యూఎస్లో, అమెరికాలో, ఆస్ట్రేలియా, మన జర్మనీ ఇలాంటి కంట్రీస్లో కూడా సడన్గా మనకు కలెక్షన్స్ అయితే సడన్గా ఈరోజు మధ్యాహ్నం నుంచే పెరిగాయి అని మనకు చాలా వరకు అయితే తెలుస్తుంది. అండ్ ఈవినింగ్ షోస్ అయితే నిజంగా ఆన్లైన్ బుకింగ్స్లో కూడా అసలు రికార్డ్స్ కూడా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 7th 8th డే కూడా ఇన్ని టికెట్స్ అయితే సేల్ అవుతున్నాయి అంటే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. అంటే మనకు ఫస్ట్ డే సెకండ్ డే ఏ టైప్లో ఏ రేంజ్లో అయితే ఆన్లైన్లో టికెట్స్ మనకు బుక్ అవుతున్నాయో సేమ్ ఈరోజు కూడా 8th డే కూడా అదే టైప్లో టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. కావాలంటే మీరు ఆన్లైన్లో టికెట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. మీకు నిన్నటి కంటే మొన్నటి కంటే ఈరోజు ఇంకా ఎక్కువ బుక్ అవుతున్నాయి. అండ్ మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే, రేపటి నుంచి అసలు ఇంకా వేరే పెద్ద సినిమా ఏదైతే రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ప్రతి కంట్రీలో మళ్ళీ ఇంకా ఎక్కువ షోస్ అయితే యాడ్ చేస్తున్నారు. అంటే కొన్ని కంట్రీస్లో ఇప్పుడు అంటే ఒక కంట్రీలో ఒక 100 థియేటర్స్ అయితే ఇచ్చారనుకోండి, ఆ కంట్రీలో రేపటి నుంచి వెళ్ళి 200, 250, 300 థియేటర్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్కి, ప్రభాస్ అన్న స్టోరీ సెలెక్షన్కి, ప్రభాస్ అన్న కల్కి మూవీకి వచ్చిన ఆదరణకి వాళ్ళు అక్కడ పబ్లిక్ కూడా చాలామంది ఆ కంట్రీలో వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి అక్కడ థియేటర్స్ అయితే మనకు పెంచుతున్నారు కాబట్టి నిజంగా చాలా హ్యాపీగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఈ సినిమా ఇలాగే కొనసాగించి 50 డేస్ వరకు కాకుండా 100 డేస్ వరకు కూడా పరిగెత్తాలి అని నేనైతే అనుకుంటున్నాను. 100 డేస్ కల్కి మూవీ నడవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎందుకనంటే అక్కడ ప్రభాస్ అన్న కోసం, ప్రభాస్ అన్న యాక్టింగ్ కోసం, ప్రభాస్ అన్న స్టోరీ సెలెక్షన్ కోసం, ఇంత మంచి మూవీ గ్రాఫిక్స్ కోసం, హాలీవుడ్ రేంజ్ మూవీ కోసం ఖచ్చితంగా 100 డేస్ అయితే ఈజీగా నడుస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ జయప్రభాస్ అని కామెంట్ చేశారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నాకైతే చెప్తున్న భయ్య, ఒక్క సెకండ్ కూడా సినిమాలో బోర్ కొట్టలేదు కాబట్టి నేను మళ్ళీ ఈరోజు ఈవినింగ్ థర్డ్ టైం వెళ్దాం అనుకుంటున్నాను. నేను సినిమా అయిపోయేలోపు 50 డేస్ లోపు 10 టైమ్స్ అయితే ఖచ్చితంగా చూస్తాను. అండ్ మీరందరూ 200% ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ బై.